कोरियोग्राफी शांतिराज शांतिराज श्रीमती పెద్దలు గౌరవనీయులు హరగోపాల్ గారు, పెద్దలు కోదండరామ్ గారు, ఈ కార్యక్రమం రావటానికి కారకులు మిత్రులు నిర్ణయాల మా మిత్రుడు ఇవాళ క్రియేషన్ నిర్ణయాల క్రియేషన్తో మంచి పాట ఆ పాట వింటూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉండే. మరొకసారి ఆ ఉద్యమ రోజులు, ఆనాటి చీకటి రోజులు గుర్తు చేసుకునే విధంగా ఈ పాట ఉంది. చాలా చక్కగా, అంటే చాలా కఠినంగా చేశానంటున్నాడు, సినిమా స్థాయిలో చేయగలిగినారు. మంచి క్రియేషన్ ఇది. నటులు కూడా చాలా చక్కగా చేశారు. మా మిత్రుడు గంగారాం చూస్తూ ఉంటే నిజంగా కూడా నీలమైపోయి దాంట్లో పాత్ర నిర్వహించినాం. గద్దర్ వేషధారి కూడా బాగా చేయడం జరిగింది. ఉద్యమం అనేది నశించిపోయేది కాదు, అవసరం ఉన్నప్పుడే ఉద్యమం చేస్తే సరిపోదు. ఇవాళ ఉద్యమం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉద్యమం మన తెలంగాణ కోసం చేసుకున్నాం. మిత్రుడు గంగారాం చెప్తా ఉండే, పులి నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చానని పదే చెప్పిన కేసీఆర్ ఏ త్యాగం చేయలేదు. నిజమైన త్యాగం చేసినటువంటి త్యాగదనులు పైన ఫోటోలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఇంత ఘనంగా కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నా, గొప్పగా మనం జీవిస్తున్నామన్నా ఆ మహనీయులు శ్రీకాంతాచారి మొదలుకొని యాదిరెడ్డి గారి, సింగపూర్ యాదయ్య కానీ, సుమన్ కానీ, వేణుగోపాల్ రెడ్డి కానీ, సువర్ణ కానీ, పోలీస్ మల్లయ్య కానీ, కిష్టయ్య కానీ, వీళ్ళందరి యొక్క త్యాగం, వారికి తోడు ముందు నడిపినటువంటి కోదండరామ్ గారు, హరగోపాల్ గారు. ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అయినప్పటికీ కూడా మెజారిటీ కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మెజారిటీ శాతం మంత్రులు కావచ్చు. తెలంగాణ వచ్చిన రోజున ఎవరు ముఖ్యమంత్రి అంటే ఏముంది, కావాల్సుకున్న తెలంగాణ, కోరుకున్న తెలంగాణ వచ్చింది. కోరుకున్న తెలంగాణ సఫలమైతే చాలు, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏంటి అనే ఒక ధ్యాసలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. వాస్తవాలకు వెళ్తే ఏ ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ఆకాంక్షల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ తెలంగాణ 10 ఏళ్లలో 10% కూడా సాకారం కాలే. బంగారు తెలంగాణ అని పలుకులు పలికినటువంటి కేసీఆర్ ఈ దేశంలో ఎంతమంది బంగారుమయమారో ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారికి తాబేదారులుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు బంగారుమయమయ్యారు తప్ప సామాన్యుడి బతుకులు మాత్రం బంగారమయం కాలే. కోరుకున్న ఉద్యోగాలు రాలే, కోరుకున్న విధంగా నీళ్లు సాకారం కాలే. నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, నిధుల పేరిట మోసం జరిగింది. ఆనాడు అంబాసిడర్ కారులో తిరగడానికి పెట్రోలు, డీజిల్ అనేటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇవాళ 10 ఇంపోర్టెడ్ కార్లు తిరిగే స్థాయికి ఎదిగినారు. కానీ సామాన్యుడికి మాత్రం ఒరగలే. ఆ కారణంగానే మొన్న తెలంగాణలో రాజకీయ మార్పు జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. ఓటర్లు ఎంత గొప్ప వాళ్ళంటే, కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నమాట, కేసీఆర్ రేపు రాబోయే ఎన్నికల్లో పెట్టే డబ్బు, ఆయన ఉపయోగించే అధికార బలం, ఇవన్నీ తట్టుకొని మనం నిలవాలంటే కనీసం 35 సీట్లు రావాలన్న మనకి ఏబుల్ ఆపోజిషన్ ఉండగలుగుతాం అన్నట్టు మాట మనం వెలిపించడం జరిగింది. వాస్తవంగా అలాంటి పరిస్థితిలో అధికారంలోకి వస్తామో రామో అనుకున్నాం. కానీ ఓటర్ దేవులు ఎంత గొప్ప వాళ్ళంటే, ఒక నెల లోపల మార్పు జరిగి ఈ రాష్ట్రంలో అధికార మార్పిడికి శ్రీకారం చుట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఆలోచన ఉంది. మా అన్న పెద్దన్న యాదగిరి అని అంటా ఉండే, ఇంకా ఏమి
మాకు ఆ పవనాలు సూచనలు కనబడట్లేదు, మీరు తెలంగాణ వైపు నిజమైన తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నట్టు. కానీ సమయం చాలా తక్కువ, 4 నెలలే అయింది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏదైతే తెలంగాణ కోరుకున్నామో, ఏదైతే తెలంగాణ రావాలనుకున్నామో, ఈ 10 ఏళ్ళ అయితే సాకారం కాలేదో అది వచ్చే రోజుల్లో డెఫినెట్గా సాకారం కాబోద్దన్న. దానికి కారణం ఏంటంటే తెలంగాణ రావడానికి ఎవరైతే ముఖ్యులు కారణాలో వాళ్ళని ఎప్పుడు కూడా కేసీఆర్ 10 ఏళ్ళు స్తుతించుడు పోగా కోదండరామ్ లాంటి సార్ లాంటి వారిని పక్కన పెట్టడం జరిగింది. హరగోపాల్ లాంటి వారిని అసలు గుర్తు చేసుకోకుండా ఉండిపోయిన సంఘటనలు, ఉద్యమంలో అసలు బాసిన వారికి ఉద్యోగాలు ఇస్తామని దాంట్లో కూడా దోపిడీ, మోసం, కోట్ల రూపాయల దుర్వినియోగం, ఇవన్నీ మనం చూసాం. ఎక్కడ కూడా ఉద్యోగాలను స్తుతించిన పాపాన పోలే. అధికారం రాగానే అధికార మదం నెత్తికెక్కి నేను ఒక చక్రవర్తిలాగా, కింద మంత్రులు ఎమ్మెల్యేంతకు సామంతుల్లాగా వ్యవహారం జరిగింది. ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోయింది, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది, ధర్నాలు చేద్దామంటే అవకాశం లేకుండా పోయింది. అలాంటి పాలన 10 ఏళ్ళు జాగింది. ఇవాళ చమరగీతం పాడారు జనం. నేను కోదండరామ్ సార్ మొన్న ముఖ్యమంత్రి గారితో సిపిఐఎంలతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన జూన్ 2న జరగబోయే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, సోనియా గాంధీ స్థానంలో ఇంకే దేవత ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు. ఆవిడకి ఒక ఆలోచన, ఎన్నేళ్ళు ఉన్నా ఆంధ్ర చేతిలో తెలంగాణ వారు బలవక తప్పదు అని ఒక మైండ్లో ఏదో కోసన పెట్టుకుంది ఆమె. ఆనాడు ఇన్ఛార్జ్గున్న గులాబ్ నబీ ఆజాద్ కానీ దిగ్గేసి ఎవ్వరికి తెలియలే ఆమె ఆలోచన. ఉన్న ఫలంగా ఇంప్లిమెంట్ చేసింది, ఇచ్చింది. ఆవిడని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున పెద్దలు కోదండరామ్ గారి సారథ్యంలోనే ఎవరెవరైతే తెలంగాణ కోసం పాటుపడ్డారో, ఎవరెవరైతే అమరులైనరో వారందరినీ కూడా వేదిక పైన సోనియా గాంధీ గారి చేతుల మీద సత్కరించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా మొన్న కూర్చొని మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ పనిలో కోదండరామ్ సార్ ఉన్నారు ఇప్పటికే. దానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చింది వాళ్ళ వల్ల, వారిని ఇప్పుడు గుర్తింపు లేదు. నిజమైన గుర్తింపు జూన్ 2న ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చుట్టినారు. నేను మొదట్లో చెప్పినట్టుగా ఉద్యమం ఆగకూడదు, ఉద్యమకారులు కూడా అలసిపోకూడదు. ఇలా మేము అధికారంలోకి వచ్చాం, మేము కూడా రేపు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాలంటే ఈ ఉద్యమకారులు ఉండాలి, ఉద్యమాలు జరగాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు తప్పు చేసినా, అది మేము కూడా కావచ్చు. తప్పు చేసినప్పుడు ఏలెత్తి చూపే ఉద్యమకారులు సజీవంగా ఉండాలి, ఉద్యమాలు సజీవంగా ఉండాలి నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. రేపటి రోజున నాకైతే పరిపూర్ణ నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జరిగిన దోపిడీ ప్రాజెక్టుల పేరిట ఎందుకు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు. వయబుల్ కాదని తెలిసి, ప్రాజెక్టు సాకారం కాదు, ఎవరికి నీరు రాదని తెలిసి కూడా 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసినారు. కుంగిపోయినాయి ప్రాజెక్టులు, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు. ఎవరు కారకులు? తినేసి వెళ్ళిపోయినారు. రేపు పరిస్థితి బాగోలేకుండా ఇంగ్లాండ్కో అమెరికా పయనమవుతారు. కానీ ప్రజలకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉన్నది. అది నన్ను చెప్పినట్టుగా మెల్లమెల్లగా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను మళ్ళీ మీరు అన్నమాటగా పెద్దలు కోదండరామ్ గారు, మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. వీలైన త్వరలో తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని మాకు అధికారం ఇచ్చారో, ఏదైతే వారి మధ్యలో ఉందో, ఏదైతే ఆశిస్తున్నారో అటువైపుగా అడుగులు ఉంటాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, 10 ఏళ్లలో ఎవరైతే దోచుకున్నారో, ఏ రకంగా దోచుకున్నారో వాటన్నిటి మీద కూడా సమీక్ష ఉంటుంది. వీలైనంత వరకు శిక్షలు ఉంటాయన్నమాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ, ఉద్యమం సమయంలో ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేయబడతాయి. దాని ప్రొసీజర్ ప్రకారం లీగల్ సిస్టంలో వాటన్నిటి కూడా ఎత్తేయబడతాయి అన్నట్టు ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. పెద్దలు చాలామంది మాట్లాడుతుంది, మళ్ళీ చెప్తా ఉన్నాను. డెఫినెట్గా కళాకారుల పేరిట జరిగిన దోపిడీ గురించి చెప్పాను నేను. నిజమైన కళాకారులు, ఆనాడు కళాకారులు లేకుంటే తెలంగాణ వచ్చేది లేదు. తెలంగాణ రావటానికి ప్రాణత్యాగం చేసిన వారు ఒకరైతే
వీటన్నిటి కూడా కళ రూపంలో ప్రజల వద్ద తీసుకెళ్లి ప్రజల్ని మేలుకొల్పే విధంగా చేసి మీ కళ ద్వారా తెలంగాణ సాకారమైందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. కళాకారులను కూడా సత్కరించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. డెఫినెట్గా వారి కూడా సముచిత స్థానం వస్తుంది. అదే కాదు, తెలంగాణ నిజమైన తెలంగాణ కోరుకున్న ప్రతి తెలంగాణ వాదికి తెలంగాణ పౌరుడికి న్యాయం చేయాలన్నదే మా ఆలోచన అనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ మరొకసారి కిషోర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇలాంటి పాటలు ఎన్నో చిత్రీకరించాలి, సినిమా తీయాలి. వ్యక్తిగా నా వంతు సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మిత్రులారా, ఈ వీడియో తీసినందుకు కిషోర్ గారిని హృదయపూర్వకంగా మనం అందరము అభినందించాలి. ఏ సమాజం అయినా తన త్యాగాల చరిత్ర మర్చిపోతే ఆ సమాజాలకు భవిష్యత్తు ఉండదు. చరిత్ర ఎప్పుడైనా గత జ్ఞాపకాల మీద, ముఖ్యంగా ప్రాణ త్యాగాల మీద ఇవాళ కూడా ఒక భగత్ సింగ్ మన చరిత్రలో ఇప్పటికీ ఆయన చరిత్ర చదివినా, ఆయన రచనలు చదివినా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. 23 ఏళ్ల పిల్లోడు. అదే వారసత్వము ఇవాళ 6 మంది ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో, తమ ప్రాణాలు ఇచ్చి వాళ్ళు ఆశించింది, వాళ్ళు స్వప్నించింది ఒక ప్రజాస్వామ్యంగా, మానవీయంగా అందరి సమస్యలు పరిష్కరించేందుకు. కొందరైతే ప్రాణత్యాగాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు వస్తాయని, యువత సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళకు స్వప్నం ఉండేది. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ వచ్చే తరం అందరూ, మిగతా అందరూ సుఖంగా ఉండాలి, మిగతా అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి స్వప్నం లేకపోతే త్యాగం సాధ్యం కాదు. అది మీరు భగత్ సింగ్ చరిత్ర అవుతే మనకు తెలుస్తుంది. త్యాగాలకి చాలా విలువ ఉంటుంది సమాజంలో. ఇవాళ కిషోర్ గారు చేసిన పని సాధారణమైన పని కాదు, చరిత్రను రికార్డ్ చేశారు. ఆ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర అత్యున్నతమైన త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్రను ఆయన రికార్డ్ చేశారు. కనుక ఈ త్యాగాలు ఏవైతున్నాయో అవి వాళ్ళ మనకు నిజంగా జరిగిన విషాదం ఏమిటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత నాకు నిజంగా తెలంగాణ అనౌన్స్ చేసిన రోజు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళితే చాలామంది ఏడ్చారు, కౌగులించుకున్నారు, కాళ్ళు మొక్కారు. నాకు చాలా భయం వేసింది. భయం వేసిన రాత్రి పోయి నిద్రలేని రాత్రి నాకు నిద్ర కూడా పట్టలే. ఇంత ఆశిస్తున్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత త్యాగాలు జరిగాయి, ఎటువంటి తెలంగాణ నిర్మాణం జరుగుతుందో అనే భయం కూడా నాకు వేసింది. అందుకనే నేను అది రాశాను. కోదండ గారి శ్రీమతి మర్నాడు ఎక్కడో కనిపించింది. ఏం సార్ ఒక్కరోజున హాయిగా నిద్రపోదామంటే మీరు వ్యాసం రాసారు, పొద్దున వ్యాసం చదువుతున్నాయి, మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోయాను. తెలంగాణ వచ్చిన ఆనందంలో మీరు వ్యాసం రాశారంటే నాకెందుకో భయం వేసే నేను రాశానమ్మా అన్నాను. అంటే ఈ త్యాగాలన్నీ ఏమవుతాయి అని ఎందుకో నాకు ఒక పొలిటికల్ ఎకానమీ విద్యార్థిగా నాకెందుకో కాస్త భయం వేసింది. అనుకున్నట్లే ఈ 10 ఏళ్లలో నిజంగా ఈ త్యాగాలు, తర్వాత ఉద్యమాల స్ఫూర్తి, విద్యార్థులు చేసినటువంటి వాళ్ళ కృషి, వాళ్ళ ఉద్యమాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోవడం అనేది అది తెలంగాణ విషాదమే. కానీ తెలంగాణ ప్రజలు ఆయన మొన్న ఎన్నికలో తిరుగుతున్నప్పుడు ఒకసారి కలిస్తే కింద భూకంపంలాగా వస్తుంది సార్ తెలంగాణ ప్రజలు, సాధారణమైన ప్రజలు కాదు అని కోదండప్పుడు కొత్త విశ్వాసం. కనుక వాళ్ళు రాజకీయ సందర్భాన్ని మార్చేశారు తెలంగాణ ప్రజలు. వాళ్ళేదో చేద్దామని పోతే తెలంగాణ ప్రజలు ఇంకా ముందుకు పోనివ్వలేదు. కనుక ఆ సందర్భం మారింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగానే తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఎంత ప్రయత్నం చేశారో నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు. అలాగే నాకు నిజానికి ఆ మొత్తం అకౌంట్ ఏదైతుందో నాకు జయరాం రమేష్ గారు కూడా చెప్పారు. ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది అంతా అది ఆ మొత్తం రావడానికి పిల్లల 6 మంది త్యాగాలు లేకపోతే అంత స్ఫూర్తి ఉండేదా, తెలంగాణ ఉద్యమానికి అంత చైతన్యం ఉండేదా అనేది కూడా ఇవాళ మనం ఈ చిన్న వీడియోనే కావచ్చు కానీ చాలా అద్భుతంగా తీశారు, చాలా ఎఫెక్ట్గా ఉంది. నేను చాలా రోజుల తర్వాత నేను ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నాను. నాకు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయంటే అది ఇంత త్యాగాలు జరిగితే తెలంగాణ మనం ఎటువంటి తెలంగాణ ఇట్లా మారింది ఏమిటని. రెండవది నాకు ఇంకొప్పుడు కూడా భయం అంటే మన యువత, తెలంగాణ యువత
ఒక కాలంలో మేము చదువు చెప్తున్న కాలంలో వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ త్యాగాలు అవన్నీ చూసిన మాకు ఇవాళ తెలంగాణ యువత ఎక్కడ పోతున్నది, ఎటు పోతున్నది, నిజానికి దాని జవాబు నిజంగా ఈ పిల్లలకు ఒక సరి అయినటువంటి మన కిషోర్ గారు తీసినటువంటి ఈ వీడియో ఏదైతుందో ఇది నిజానికి తెలంగాణ యువతకి ఒక ఆదర్శంగా తాము జ్ఞాపకాన్ని చేసి ఎటువంటి తెలంగాణకు మన పోరాటం చేసిన జ్ఞాపకాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు గుర్తు చేయడానికి తప్పకుండా కిషోర్ గారు చేసినటువంటి ప్రయత్నము దానికి దోహదపడుతుంది అంటూ మరొకసారి వారిని అభినందిస్తూ, చరిత్రలో త్యాగాలు చేసిన వాళ్ళను మర్చిపోతే మరొకసారి చెప్తున్నాను ఆ సమాజానికి భవిష్యత్తు ఉండదు. ఇవాళ మీరు ఏం చేశారంటే ఆ త్యాగాల్ని మళ్ళీ ప్రజలకు గుర్తుపెట్టారు, ఆ జ్ఞాపకాన్ని సజీవంగా నిలబెట్టారు. కనుకనే మీరు చేసిన ప్రయత్నము సాధారణంగా అది చారిత్రకమైనటువంటి ప్రయోగమే. తప్పకుండా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ యువతకి ఇది విస్తృతంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళని ఒక ఆశయం కొరకు పనిచేసే వాళ్ళుగా, ఒక ఆదర్శం కొరకు పనిచేసే వాళ్ళుగా తెలంగాణ యువతకు ఉండేటువంటి ఏదైతే పట్టుదల, వాళ్ళదైతే వాళ్ళ అంటే వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏదైతుందో అది మళ్ళొకసారి తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ యువతకి చెప్పితే తెలంగాణను మళ్ళీ మనం రక్షించుకొని ఒక ప్రజాస్వామ్యం, ఒక మానవీయమైన ఒక అంటే అందరికి దేశానికి అది తెలంగాణ ఎలా నడుస్తుంది, తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాన్ని గురించి అందరం నేర్చుకోవాలి అనే తీరుగా రావాలి అని మాలాంటి వాళ్ళకి ఆకాంక్ష ఉంది. దానికి ఇది తప్పకుండా దోహదపడుతున్నట్టు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, మాకు ఈ గౌరవం నిజంగా కోదండరాం అంటే ఆయన ప్రత్యక్ష ఉద్యమాన్ని నడిపినవాడు. మేము మేధోపరంగా చేశాం కానీ ఉద్యమాల్లో మేము వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చుండొచ్చు, కానీ మేము మాకంటే చాలా కృషి చేసినట్టు జయశంకర్ గారు, కోదండరాం గారు, చాలామంది ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయమైన స్నేహితులు కావడం కూడా నాకు కొంత అంటే జీవితంలో ఒక ఆనందము, ఒక సంతృప్తి ఎప్పుడు మిగులుతుందంటే మన చుట్టూ ఉండేవాళ్ళు చేస్తున్న కృషి ఒక అద్భుతమైన కృషి అయినప్పుడు అదే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఈ కృషి చేస్తున్నారు అనేటువంటి, ఇక త్యాగాలు చేసిన వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు, కానీ త్యాగాలు చేసిన ప్రతి వాళ్ళు కూడా ఈ త్యాగం ఏదైతుందో తెలంగాణ ఒక మంచి తెలంగాణ వస్తుందని ఆశించారు. మరొకసారి చెప్పినట్టు తప్పకుండా దానికి దోహదపడని చెప్తూ కిషోర్ గారు మమ్మల్ని పిలిచి ఈ మాటలు మాట్లాడి చేస్తుంది నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మీకు మా భాష యాదగిరి సార్ వచ్చి నాకేం చెప్పలే, ఇక్కడ ఏదో మీ ఇంటి ముందు మీరు రావస్తానని వెళ్ళిపోయాడు. ఆయన అంతా చక్రం ఉంటుంది ఆయన కాళ్ళకి. ఆయన వచ్చి నాకు అది చెప్తే ఏం నడుస్తుందో ప్రోగ్రామ్ ఏంటో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏం ప్రోగ్రామ్ ఏంటో ఇప్పుడు కిషోర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి కానీ నాకు అర్థం కాదు. కానీ ఎనీవే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు తప్పకుండా నాకు కూడా ఒక ఆనందంగా ఉంది. సరే, దుఃఖం అనేది ఇది తప్పకుండా ఇది చూసిన వాళ్ళు చాలామంది కన్నీళ్ళు, కానీ కన్నీళ్ళు పెట్టుకుంటే మీలో మానవత్వం నిలుస్తుంది. ఏ దానికైనా కన్నీళ్ళు పెట్టిస్తుందంటే లోపల మనకు మానవత్వం ఉన్నట్టు, ఆ మానవత్వాన్ని పురుగొల్పినట్లుగా కూడా ఇది ఉంటుందని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరందరికీ వందనాలు. మరి కోడి వెంకట్ నాకైతే మరి త్యాగం చేసినట్టు వాళ్ళని చూసి అన్న పాటలు, మరి గద్దర్ గారి పాటలు అన్న నాకు చాలా ఇష్టం. అంబేద్కర్ గారు దారిలో నడిచేవాడిని. మరి అన్న అనుకోకుండా నాకు కలిసి కోడి వెంకట్ ద్వారా మరి హీరో సంజూస్ ద్వారా కిషోర్ గారిని పరిచయం చేసినప్పుడు, అన్న మీరు గద్దర్ కింద నటించగలరా అని అడిగితే నేను ఒక్కసారిగా నాకు షాక్ అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగా. అదే మన తెలంగాణ గద్దరన్న కోసం అనేసరికి ఆ పేరు తలచడానికి కూడా సరిపోని నా జీవితానికి ఆయన్ని నాకు ఏం మాట్లాడుతున్నారన్నా అసలు మీరు చూసి మాట్లాడుతున్నారని అడిగా. మీకు నేను అడిగింది నిజమే, మీకు ఇష్టమైతే చెప్పండి అన్నారు. అంతకన్నా అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది, చేయండి అన్న. మరి షూటింగ్ పలానా రోజు అన్నప్పటికీ వరకు కూడా నేను నమ్మలేదు. ఏదో ఆ రోజు అన్నారు, చేశారులే అనుకున్నాను తప్ప అన్న షూటింగ్ మనకి 15-16 తారీఖులు ఉందంటే అప్పటికి నేను వేరే స్టేట్లో ఉన్నా, అప్పటికీ నమ్మలేదు. ఎందుకన్నా మంచిదని చెప్పి డేట్స్ పెట్టుకొని వరంగల్ రావడం జరిగింది. అప్పటికీ నాకు నమ్మకం లేదు. తర్వాత నాకు తీసుకొచ్చి అసలు ఇది ఒంటి మీద వేసేసరికి ఇది అసలు ఇది అంటే దాన్ని మాటల్లో ఎలాగా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు.
గొంగలి ఇది నన్ను నేను చూసుకునేసరికి ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా అసలు దీనికి నిజంగా కిషోర్ గారికి చాలా రుణపడి ఉంటాను. అలాగే తెలంగాణకు గద్దర్ అంటే అసలు మాటల్లో చెప్పలేని ఒక గొప్ప వ్యక్తి. ఆయన పాటతోనే ఎన్నో జీవితాలని పరుగులు తీయించినటువంటి వ్యక్తి. మరి అలాంటి పెద్ద అయినా అలాంటి గొప్ప వ్యక్తి, ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి, తెలంగాణకు ఒక శక్తి. ఈరోజు ఆయన జాగాలో నుంచున్నందుకు తప్పైతే క్షమించండి, కానీ ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ అన్న అండ్ సంజూస్ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి మీ అందరికీ పాదాభివందనాలు. అందరికీ కూడా షూటింగ్ విషయంలో కూడా మా శాంతిరాజు అన్న నువ్వు ఇట్లా చెయ్యు ఆయనలా చెయ్యి అంటే అసలు అదంతా వేరుగా ఈ తెర మీద చూసిన తర్వాత అసలు ఏం చేశారు అసలు అడిగినప్పుడు అన్న కెమెరా ముందు నేను కనిపిస్తున్నానంటే నువ్వు అక్కడ చూద్దులే అన్న. అసలు అంటే ఈ యొక్క నేను కారు నుంచి బయట దిగినప్పుడు కూడా అందరూ ఒక క్షణం నిలబడి షాక్లో ఉంటే నేను ఇవన్నీ సర్దుకుంటూ వస్తుంటే మళ్ళీ ఆయన్ని చూసినట్టు చేసావన్నా అని చెప్పి ఆ గౌరవం అది మాటల్లో చెప్పలేను. ఒక 3 అడుగులు దూరం ఉండే 3 రోజుల షూటింగ్ కూడా నన్ను గౌరవించి నన్ను దగ్గరుండి ఇంత దాకా తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు అన్న. పెద్దలకి అందరికీ కూడా పదాభివందనం. అన్నగారిని మళ్ళీ ఒకసారిగా ఇలాగ తెర మీద చూపించే అవకాశాన్ని మన కిషోర్ గారికి, నిర్మల్ కిషోర్కి ఇచ్చి మా ముందుకు మీరు కూడా సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నా పక్కన ఉంటే మేము కూడా ఒక ఫోటో తీసుకొని చూపించుకుంటాం. అందరికీ వందనం. ముందుగా నిర్మల్ కిషోర్ను అభినందిస్తూ అమరులకు నివాళులర్పిస్తూ ఒక 2 విషయాలు ప్రధానంగా అది చూస్తూ ఉంటే ఒక్కసారి ఉద్యమ కాలానికి పోయినది అందరికీ కూడా అనిపించింది. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చినట్టు అందరికీ అనిపించింది. చాలా అద్భుతంగా ఆ చిత్రీకరించటం, అందుకు కిషోర్ని మళ్ళీ ఒక్కసారి అభినందిస్తూ ఈ ఆత్మహత్యల గురించి 2 అంశాలు చాలా చర్చ జరిగిన అంశాలు. మొట్టమొదటిది ఏంటంటే అసలు ఆత్మహత్యల మీద సామాజిక శాస్త్రవేత్తలు టన్నుల కొద్ది పుస్తకాలు రాశారు. చాలా పుస్తకాలు తిప్పి చూస్తే అసలు మన తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలు ఆ పుస్తకాలన్నీ తప్పని రుజువు చేసినాయి. ఒక క్షణం దాటితే ఆత్మహత్య గురించి ఆలోచన పోతుందంటారు. కానీ యాదిరెడ్డి ఒక రోజంతా ప్రయాణం చేసి తెల్లారిపోయి స్థలం వెతుక్కొని అక్కడ సాయంకాలం పూట ఆత్మహత్య చేసుకోవటం అంటే ఆ సిద్ధాంతం అంతా తప్పు అనేది రుజువైపోయింది. ఏదో క్షణికావేశంలో వ్యక్తిగతమైన మానసిక ఒత్తిడికి గురై చనిపోతారని. వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసమే చనిపోయారు. చనిపోవటం ఆ క్షణం గట్టిగా నిలబడి వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ అనేది యాదికి లేదు. మీరు వరంగల్లో భరద్వాజ చనిపోయిండు, ఇంజనీరింగ్ విద్యార్థి, తండ్రి ఆర్టీసీ కార్మికుడు. ఆ పిల్లగాడు డీజిల్ తాగిండు, ఒంటి మీద పెట్రోల్ పోసుకోవటమే కాక తాగిండు. ఎందుకంటే మళ్ళీ పొరపాటున కూడా బతకూడదనే ఆలోచనతో పెట్రోల్ తాగిండు ఆయన. తల్లి ఏడ్చుకుంటా ఏందిరా నువ్వు, నేను యాదికి రాలేదా, ఎట్లా చచ్చిపోతీవి, నువ్వు ఎంత ధైర్యం చేస్తీవి అని అంటే తెలంగాణ కోసం నేను చనిపోయినా అని చెప్పి ఆయన చనిపోయే ముందు ప్రకటన చేసిండు. అట్లా చాలామంది చనిపోయి వాళ్ళు తెలంగాణ ఈ ఆత్మహత్యలను ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఎత్తి చూపింది. ఒక త్యాగం, ఒక సాధన, ఒక ఉమ్మడి అవసరాల కోసం, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చనిపోవటం అనేది మామూలు విషయం కాదు. సొంత అవసరం ఏం లేదు అక్కడ, ఉమ్మడి అవసరాల కోసం ప్రాణత్యాగానికి పాల్పడింది. ఒక్కొక్క మరణము ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. వరంగల్లో రాజ్ కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనకు వస్తే ఇంకెక్కడి తెలంగాణ, ఉద్యమం పోయినట్టే అని. ఆ మాట అంతకుముందు చాలామంది యువకులు చెప్పిండ్రు. ఆ అబ్బాయి నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాక ఇక జగన్ను అడ్డుకోకపోతే వృధా అని చెప్పి మొత్తం వరంగల్ ఐక్యమై జగన్మోహన్ రెడ్డి వరంగల్కు రాకుండా ఆయన యాత్రను అడ్డుకోవటం కూడా మామూలుగా కాదు.
మొత్తానికి ట్రైన్లోనే ఆపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. అట్లాంటివి అనేకమైన ఘటనలు. యాదయ్య సిరిపురం యాదయ్య క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన మొత్తంగానే పోలీసుల యొక్క అక్కడ హింసను దాడిని వాళ్ళు నిరసన తెలపటానికే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి వెనకాల సమాజం పట్ల ఒక నిబద్ధత కనబడుతుంది. నేను అందరివి కాకపోయినా చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా చూసిన ఒక నిబద్ధతతో జీవించినటువంటి వాళ్ళు వారు. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అనేవి చాలా విలువలను ఇలా ముందుకు తీసుకొచ్చినాయి. సమాజం కోసం ఒక్కరోజు కూడా చిన్న నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడనటువంటి మనుషులను మనం చూస్తుంటాం, నాయకులను కూడా చూస్తూ ఉంటాం. అటువంటిది సమాజం కోసం వాళ్ళు నిలబడి తమ ప్రాణాలను వదిలేయటం అనేది మామూలు విషయం కాదు. అంత త్యాగనిరతి మనిషిలో ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఊహకందనటువంటి విషయమే. వాళ్ళు ఏమీ ఆలోచించలే, తెలంగాణ వస్తే నేను ఏమైతా, నాకేం పదవి వస్తుంది, నా ఆస్తి ఏమవుతుంది అని ఏది ఆలోచించలే. వాళ్ళు ఒక్కటే ఆలోచించారు, తెలంగాణ వస్తే అందరం బాగుపడతాం అని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ రకంగా మనుషులు ఉన్నటువంటి త్యాగనిరతి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. అంత త్యాగనిరతితో కొట్లాడినటువంటి వాళ్ళం ఇవాళ కూడా అదే నిబద్ధతతో గనక నిలబడగలిగితే తెలంగాణ ఇంతకంటే మెరుగైనటువంటి తెలంగాణ మారగలుగుతుంది. ఆ నిబద్ధత మనం వారి నుంచి నేర్చుకోవలసి ఉంది. ఇవాళటి 6గురిని మీరు చూసిండ్రు, పరిగెత్తుతూ వస్తున్నటువంటి ట్రైన్కు ఎదురుగా పోవాలంటే అది ఎంత సాహసం కావాలి. ఆ సాహసంతో ఆయన ట్రైన్ ముందుకు వెళ్ళటం కానీ, లేకపోతే నడి చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని తనను తాను తగలబెట్టుకోవటం కానీ, ఇవన్నీ కూడా మామూలు విషయాలేం కావు. కానీ ప్రాంతానికి తనకు సంబంధం లేని తెలియనటువంటి ప్రాంతానికి పోయి ఊరేసుకొని చనిపోవటం కానీ, ఒక మనిషి ఇంత త్యాగం ఎట్లా చేయగలుగుతాడనేది ఒక్కోసారి ఆశ్చర్యం. ఇది తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కూడా సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి చావులు మనకు కనబడవు. ఈ ఐర్లాండ్లో చనిపోయి ఉంటారు కానీ ఒక 30-40 మంది. బుద్ధిస్టు లామాలు చనిపోయి ఉంటారు ఒక 25 మంది. కొరియాలో రైతులు చనిపోయి ఉంటారు, రైతుల కోసం బుద్ధిస్టులు కూడా చనిపోయిన సందర్భం ఒక 20-25 మంది. నార్త్ ఆఫ్రికాలో అతలాకుతలం చేసిన అల్జీరియా దేశంలో తిరుగుబాటు కారణమైనటువంటి దేశంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య మాత్రమే అక్కడ ఒక మార్పు కారణమైంది. కానీ ఇంత 600 మంది చనిపోతే ఎందుకు ఇది ఇంత ప్రధానమైన ఘట్టం కాలేదు ప్రపంచంలో అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే. ఎందుకు ఇట్లా కాలేదు అనేది ఆలోచించవలసినటువంటి విషయమే. ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆఖరిగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం ఈ మనుషులు ఇవాళ తెలంగాణకు ఒక కొత్త విలువను, కొత్త ఆదర్శాన్ని నేర్పిస్తున్నారు. ఎవ్వరు కూడా ప్రాణాలను కోల్పోవద్దు, ప్రాణాలను కాపాడుకునే సమాజం కోసం నిలబడాలి, కొట్లాడాలి. కానీ చాలా కీలకం, ఆ నిబద్ధత ఇవాళ మనలో లేకపోతే వృధా. ఒక్క రోజుకే చిన్న చిన్న అవసరాలకే కాంప్రమైజ్ అయిపోయేటువంటి సందర్భం నుంచి నిలబడి చూస్తే నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఎన్నింటిని వదులుకోవటానికి ఆఖరికి తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనకెంత ఆదర్శం కావాలి. మీరు ఒక్కసారి ఇవి ఆలోచించండి. ఆ నిబద్ధత మనం అందరం కలిగి ఉండాలని చెప్పి కోరుతున్నాం. మనం ఇవాళ నేను ఒక మాట తుదిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత రాష్ట్రం మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు పండుగ జరుగుతున్నప్పుడు మనం ఎవరం కూడా అక్కడ కనబడకపోయేది, విచిత్రం ఇచ్చేది. మనం కూడా కొట్లాడితాం కదా, ఒక్కరోజన్నా మనల్ని అక్కడ పిలిచి ఈ పండుగ జరుగుతుంది ఇక్కడ కూర్చోమని మనల్ని ఒక్కసారి కూడా పిలవలేదు కదా అనేది ప్రతిసారి గుర్తు చేసుకున్నటువంటి విషయమే. ఆ పిలవటం ఏదో ముఖ్యమని కాదు, కానీ అందరం కూడి ఈ పండుగ చేసుకోగలిగితే ఎంత బాగుండేది కదా అనేది ప్రతిసారి అనిపించేది. మేము ఈసారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఈసారైనా అందరం కలిసి చేసుకుందాం.
అందరం కలిసి ఒక ట్యాంక్ బండ కన్నో ఎక్కడనో అందరం కలిసి ఒక పండుగలాగా చేసుకుందాం, అందరం కలిసి ఒక చోట ఆనందంగా గడుపుదాం కాసేపైనా అని చెప్పి మనతో పాటు నడిచి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుందాం, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుందాం, మన ఆశించిన తెలంగాణ కోసం అందరం కూడా ఐక్యంగా నిలబడి ఒక శపథం పూనుదామని చెప్పి అనిపించింది. అట్లాంటిది ఈసారి సాధ్యమయ్యేటట్టుగానే కనబడుతున్నది. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టవలసిన సమయం. మనం కోరుకున్న తెలంగాణ నిర్మాణం కోసం ఆ ప్రయాణం ఈసారి మొదలవుతుందనేటువంటి నమ్మకం ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత కలిగింది. తప్పనిసరిగా అందరం పూనుకుందాం, మనం ఆశించిన తెలంగాణ నిర్మాణానికి ప్రయత్నం చేద్దాం. ఒక అదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ కొంత వినటానికి, చర్చ చేయటానికి, ఈ లక్ష్యాల సాధన కోసం నడవటానికి సిద్ధపడి ఉన్నది. ఆ సిద్ధపడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆశించిన ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పూనుకుందామని చెప్పి అందరినీ ఆ త్యాగ ధనులను గుర్తు చేసుకుంటూ ఆ నిబద్ధతతో పనిచేద్దామని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ సార్. దచ్చన్న అంటే ఏంటిదని అందరు అడుగుతున్నారు నన్ను. దచ్చన్న దారులు అనే టైటిల్ పెట్టినావు, ఏంటిదన్న దచ్చన్నదా అంటే ఏంటిదని చెప్పి అంటే పాషమన్నాను. ఇక ఎవరు అడిగితే తెలుస్తుంది అని చెప్పి అడిగిన దచ్చన్న అంటే ఏంటిది మొన్న అన్నింటికాడ పోయినప్పుడు అడిగితే ఈ గోకి చాలాసేపు ఆలోచించి దక్షుడు దిస్ ఇస్ శివుడు అని చెప్పి చెప్పాడు దచ్చన్న. పోరాట పాటి అన్న తెలంగాణ ఎట్లా సాధించినాం అమ్మ విమలక్క ఇద్దరు అమ్మ ఎట్లా తెలంగాణ వచ్చిందంటే అమరుల త్యాగాలు, ప్రజాగాయకుల రాగాలు, ఇవి లేకపోతే తెలంగాణ రాదు. వెన్నెలమ్మ ఎక్కడున్నావు అమ్మ? ఏదో త్యాగాలు, మామూలు త్యాగాల గద్దరన్నయ్య జీవితమంతా త్యాగం, విమలక్కది జీవితమంతా త్యాగం. వీళ్ళ త్యాగాలు కదా తెలంగాణ ప్రజల్ని జాగృతపరిచింది, చైతన్యపరిచింది. తెలంగాణ పరిశ్రమని మూసేస్తే ఆల్వెన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాకాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్మరణి, ఆజాంబాద్, నిజాం షుగర్స్, సిర్పూర్, రామగుండం పెట్టి అన్ని మూసిపారేస్తాయి. కార్మికుల ఆర్తనాదాల నుంచి తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది. మామూలుగా రాలేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు కూడా గుర్తున్నాయి. ఈరోజు నాకు గొప్పది మంచిగా ఎందుకు అనిపించిందంటే గుజరాత్లో పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అమరుల త్యాగాల జ్ఞాపకాలు ఉన్నాయి. వారిని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఇప్పుడు అందరి ఆత్మ శుద్ధి అయింది. దానికి నేర్నాల కిషోర్ మనస్ఫూర్తిగా అభినందించాలి. గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు, విమలెక్క లేకపోతే తెలంగాణ లేదు. ముందు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. 95 బెల్లెల్త, మారోజు వీరన్న, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు పుట్టన పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడు, గీం లేడు, పోలీసు వాళ్ళతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటామా? మేము ఇప్పుడు ఉన్నారు కదా, అధికారంలో క్షమాపణ చెప్పాలి, సంజాయిషి ఇచ్చాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి? మేము కడుపు మండదా మాకు? మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము, చెప్తున్నాం కోదండ రామ్ గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పోదని కూడా చెప్తాం. తెలంగాణ వాళ్ళను వద్దని చెప్తాం మేము. వినాలే మేడం, వినాలి. అటు నిరంతర జాగరూకత. ఇట్లనే అన్నారు కేసీఆర్ 5 ఏళ్ళు. ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమరుల త్యాగాలన్నీ చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు అసెంబ్లీకి పోలేదు, పార్లమెంట్కి పోలేదు, అయినా భరిద్దామన్నారు. శ్రీకాంత్ శంకరమ్మ గారు పైకి రావాలి, అమ్మ రామ్మ పైకి. ఇగో ఇట్లాంటి వాళ్ళందరి వల్ల కదా పోరాటాలు, వీళ్ళ త్యాగాలు కదా, వీళ్ళన్నీ గుర్తు చేసుకోవాలి మనం. అమ్మ మధ్యన ఉండమ్మా, నువ్వు మధ్యన ఉండాలి. ఎంత కడుపు రగిలితే ఆత్మహత్య చేసుకుంటారు? ఆమె కడుపు ఎంత రగిలి ఉంటుంది? అందుకని ఆ రోజు అటువంటి పోరాటాలు జరిగినాయి. సోనియా గాంధీ కూడా ఆమె ఇచ్చింది. కేసీఆర్ 5 ఏళ్ళు పార్లమెంట్ పోలే, 5 ఏళ్ళు మహబూబ్నగర్ పోలే, అయినా చూద్దామన్నాం. అట్లా ఆ తర్వాత కరీంనగర్ మళ్ళీ పోలే. చూడొద్దు, మొదటి రోజు నుంచే తప్పును తప్పని చెప్పాలి. అది తెలంగాణ చైతన్యం.
మనం సహిస్తామంటే తప్పు అవుతుంది. మనం కూడా మౌనంగా ఉంటే కూడా కుమ్మక్కైనట్లు లెక్క. సైలెన్స్ ఇస్ కన్వెన్స్, కన్వెన్స్ ఇస్ బిట్రయల్. తప్పని చెప్పాలి. అప్పుడు వాళ్ళ త్యాగాలకు మనము గుర్తులమవుతాం, వాళ్ళ త్యాగాలకు అర్హులమవుతాం. చివరికి ఒక్క మాట చెప్పి ఆపేస్తా. గద్దరన్న ఎంత త్యాగాలు చేసిండు, ఎంత పోరాటాలు చేసిండు. దాని వెనక అరగోపాల్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ మేధావుల ప్రవచన వాళ్ళు చెప్పితే కూడా ఉన్నాయి, వాళ్ళ బోధనలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు గద్దరన్న సరిగ్గా శివాజీ ఎక్కడుండో అట్లనే చూపించిండు. ఒక చిన్న చెప్పేసి ఆపేస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ లోతులకు పోను. చార్లీ చాప్లిన్ మీరు వినుంటారు. ప్రతి ఒక్కరు చార్లీ చాప్లిన్ కాపీ చేసేవాళ్ళు. మా శంకర్కు తెలుసు, ఎన్ శంకర్కు. కార్య చాప్లిన్ చెప్పులు, చార్లీ చాప్లిన్ కర్ర, చార్లీ చాప్లిన్ గొడుగు, కార్య చాప్లిన్ మిషాలు, చార్లీ చాప్లిన్ నెక్టై, ఇవన్నీ ఉండేటి. హెయిర్ క్రాఫ్ట్ అన్ని చార్లీ చాప్లినే. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెట్టిండట. దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయన కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ అనేది కనుక పెడితే ప్రతి ఊర్లో 10 మంది గద్దర్ అనేది ఇమిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లే ఇంతమందిని తయారు చేసిండు గద్దర్. ఇదే గోసి, ఇదే గొంగడి, ఇదే రుమాలు, గొల్ల రుమాలు, ఇదే కర్ర. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలన్నాడు గద్దరన్న. అందుకనే శివాజీ విశాఖపట్నం అనే దేశమంతా ఆయన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, వంగపండు ప్రసాద్, వీళ్ళందరూ కలిసి అక్కడ ఇక్కడ అంతటా చైతన్యం చేసిండ్రు. కాబట్టి గద్దర్ లాంటి కళాకారుడు ఇంకా రాడు, పుట్టడు. మళ్ళా పోరాటం చేయాలంటే తప్పు జరిగితే ఈ శివాజీ లాంటి వాళ్ళందరూ ముందు పెట్టుకోవాలి, మా వెన్నెలమ్మను ముందు పెట్టుకోవాలి, విమలక్కను ముందు పెట్టుకోవాలి, ప్రజలు చైతన్యం చేశాలి. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించాలి, మొదటి రోజు నుంచే ప్రశ్నించాలి. చిన్న తప్పును కూడా సహించొద్దు. మా కడుపు మంటదా? ఎవరు వాళ్ళు? చంపినోడు ఎవరు? ఎక్కడ చచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ఇప్పుడు మీ పక్కన నుండి ఎట్లా ఊరుకుంటాం? అందుకనే మేము పేరు చెప్తలేము, మనం సదా జాగరూకతతో ఉందాము. లేదు అట్లాంటాం, ఇంకా తప్పంటాం. అమ్మ వినం, మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పడతాం, గల్లా బట్టి అడుగుతాం. మీరు తప్పు చేయకండి. 2వ తారీఖు నాడు ఎవరు తెలంగాణ వాదులైతే పోకండి. మీరు దొంగ పనులు చేస్తున్నారు. అదే మహేందర్ రెడ్డి కదా కారణమైంది వీళ్ళందరికీ. మీ పక్కన ఉంటాడా? అదే దానం నాగేందర్ తెలంగాణ కొట్టింది కదా, మీ పక్కన ఉంటాడా? సిగ్గుందానం తెలంగాణలకు? నాకైతే సిగ్గు మసులుతుంది కడుపు. ఎవరైనా సరే లాఠీ లేపి నెత్తి వాళ్ళు కొట్టాలని ఉంది. అందుకనే అందరు దొంగల్ని పక్కన పెట్టుకున్నారు కదా. కేసీఆర్ పక్కన దొంగలంతా ఇప్పుడు మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గద్దర్ ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ కమిటీ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు. ఏ రాజకీయ నాయకులతో రాలేదు. సోనియమ్మ ఒకతే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే, ఒప్పుకుంటాం, చేసింది కరెక్టే. కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాలతో పోరాటం వచ్చింది, గాయాలతోటి వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేసినారు. అందుకనే మేము త్యాగాలను తలుచుకుందాం. సోనియా గాంధీని ఆమెకు ఒప్పుకుందాం. సోనియా గాంధీ కాబట్టి వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చేది కాదు. సోనియా గాంధీ ఢిల్లీలో కూర్చున్నది కాబట్టి వచ్చింది. అందుకని మనం సోనియాని కూడా తలుచుకుందాం, థ్యాంక్ఫుల్గా ఉందాం సోనియా గాంధీకి. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోద్దేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే మా ఆంధ్రలో మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకొనే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు నాడు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలను ఇంకా పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. అభినందనలు. కిషోర్కి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. నేను ఆలస్యంగా రావడానికి గల కారణం, వరంగల్ జిల్లాలో ఒక సీనియర్ మా కామ్రేడ్ ఒక అతను చనిపోతే సంస్మరణ సభకు పోయి వస్తున్నా, అందుకే ఆలస్యమైంది. వేరే ఏం లేదు. ఇక్కడ వస్తానని టైంకి వస్తా అని చెప్పి మాట ఇచ్చిన కిషోర్కి, కానీ అందుకోలేకపోయిన విపరీతమైన ట్రాఫిక్. వస్తూ తమ్ముడు పృథ్వీని తీసుకొని ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాం. పాట ముందే ప్రోమో నేను చూసినప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పిన తమ్ముడికి. ఏదేమైనా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళెవరు, పాల్గొంటూ అందులో లీనమైపోయి ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళెవరు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ
దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులై పనిచేసినటువంటి వాళ్ళెవరు? ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది ఇయ్యాలనే కాదు, ఎప్పటికైనా ఒక సమీక్ష జరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మాత్రం ఉన్నది. కానీ ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను చెప్పలేను. కానీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, హరగోపాల్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో మేము కూడా దండాలు దండాలు రో అనేటువంటి పాట, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో అనేటువంటి పాట దర్వెల్లన్న పృథ్వీ అందరూ టీం కలిసి రాసినటువంటి పాటని మేమందరం కలిసి చేసినాం. ఆ పాట బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పీక్ టైంలో ఒకరొకరు రాలిపోతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంకొంతమంది చావడానికి ప్రేరేపించినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, సిన్సియర్గా ఉద్యమాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దానిపైన ఒక శ్రద్ధ చూపినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ చావులను ఆపాలి, ఆత్మహత్యలు కాదు, యుద్ధంలో ముందుకు సాగుదాం, తెలంగాణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మాలాంటి వాళ్ళమందరం పనిచేసినాం. అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఇంకొక పాట కూడా ఉంది మిత్ర ద్వారా. ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు, రాలకు రానువు కాలకురా, రాలకు రానువు కాలకురా, కాలి బూడిదగాకురా, కాలి బూడిదగాకురా, ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు. ఈ పాట ద్వారా మేము నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. ఇక్కడే ఉన్న పృథ్వీకి తెలుసు, ఇంకో ఎల్లన్నకు తెలుసు, కిషోర్కి తెలుసు, శంకరన్నకు తెలుసు, హరగోపాల్ గారికి కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. కొంతమందిని బతికిచ్చినాం, మేము బతికిచ్చినాం. వద్దు, మీరు ఇట్లాంటి చావులు చావద్దు, యుద్ధంలో ముందుకు పోదాం, మనం అందరం కలిసి ముందుకు పోదామని. అయితే చనిపోయినటువంటి కుటుంబాలను ఎంతమందిని కలిసాం అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఇప్పటికీ మన ముందున్నది. అది నిజంగా చాలా బాధాకరం. ఇక్కడే పృథ్వీ చాలామంది అమరుల కుటుంబాలని కలవడం, ఇప్పుడు సుమన్ వాళ్ళ కుటుంబం కూడా కలిసి మాట్లాడడం కూడా జరిగింది. నేను తమ్ముడితో పాటు కొన్ని కుటుంబాల దగ్గరికి కూడా పోయినా. గన్పూర్లో కొమరయ్య అనే అతను చనిపోతే ఆయన భార్య కదా పూల ఆమె చిన్న దుకాణం పెట్టుకుందామని పెట్టుకున్న దానికి కూడా మేము ఇనాగ్రేషన్కి పోయినాం. కానీ ఆ దుకాణం పోయింది, ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు అట్లనే ఉంది. శోభన్ అనేటువంటి అబ్బాయి నిజంగా ఇవాళ గనక ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆటగాడిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి శోభన్. ఆయన కాలు పోయి ఎవరు పట్టించుకోకపోతే అందరం కలిసి పృథ్వీ ప్రధానంగా శ్రద్ధ తీసుకున్నాడు. తనతో పాటు మేము పాశమన్న మేమందరం కూడా పోయి కలవడం, అట్లాంటి కొన్ని కుటుంబాలని కూడా కలవడం అనేటువంటిది జరిగింది. కలవాలి, మనం మాట్లాడుకోవటానికి చాలామంది మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళ పట్ల, ఆ కుటుంబాల పట్ల కన్సర్న్ ఉండాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ సమాజం మీద ఉండాలి. సరే, కష్టపడి తమ్ముడు ఒక పాట తీసిండు, ఇవాళ మన ముందుకు మళ్ళా తీసుకొచ్చిండు. ఎందుకంటే మీరు మర్చిపోతున్నారా అనేటువంటి దాన్ని గుర్తు చేయడానికి తను శ్రమించిండు. ఆ శ్రమ నిర్నాల కిషోర్ చిత్రీకరణలో కనిపించింది. సరే, చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏందనేటువంటి దాన్ని మాత్రమే ఇందులో చూడాలి. గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు అనేటువంటి దానిపైన సరే మిత్రులందరూ పెద్దలందరూ కూడా మాట్లాడి ఉన్నారనుకుంటాను. నేను దాని జోలికి పోను. కానీ ఎప్పటికైనా ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రాత్మకం, ఒక లిఖించేటువంటి, అది సువర్ణాక్షరాలంటమా ఏ అక్షరాలంటాం తర్వాత విషయం, కానీ అది చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటమే. వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చి పోరాటం చేయడం, అందులో వందల మంది కళాకారులు
వందల మంది కళాకారులు పుట్టుకురావడం, ఈనాటికి ఇంకా కొంతమంది కనుమరుగైపోయినా, కొంతమంది ఇంకా ప్రజల పక్షాన నిలబడి ఉన్నా, ఇంకొంతమంది వివిధ రకాలుగా ఉన్నా, వాళ్ళ పక్షాన కూడా మేము గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ స్కిల్స్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎట్లెట్లా ఏ రంగానికి ఉపయోగపడతారో ఆ రంగంలో రాణించే విధంగా వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది కళాకారుల కోసం. అందుకనే ఏది ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పాట ఉండాలని, అట్లనే ఎవరో ఒకరితోటి ఇది ఆగిపోకూడదు, ఇది మరింత ముందుకు సాగాలి, సాగే క్రమంలో అందరం కలిసి ఐక్యంగా తప్పనిసరిగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఐక్య పోరాటాల కోసం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ మూల నుండి ఆ మూలకు, ఆ మూల నుండి ఈ మూలకు దాదాపు 8 నెలలు భూమి మీద పడుకోకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని పోయినామో, ఎట్లా గడిపినామో, ఎంతమంది ప్రత్యక్షంగా మమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారో, వెంట్రుక వాసిలో ప్రమాదంలో నుంచి బయటపడినటువంటి రోజులు ఎన్నున్నాయో, వంగపాడు అనేటువంటి గ్రామానికి కూడా పోయినటువంటి పరిస్థితులు ఎట్లున్నాయో అనేటువంటి దానిపైన చాలా చాలా జ్ఞాపకాలు ఇప్పుడు నెమరు వేసుకోవడం జరిగింది ఈ కాసేపట్లోనే. అందుకోసమే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తన బాధగా, జగతి వేదనే తన బాధగా, చరిత్ర నిర్మాతలే, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ అంటూ ఆశతో, ఆశయంతో, ఆ ఆశయం కోసం ఇవాళ తెలంగాణ ఉద్యమమే కాదు, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో కూడా అసువులు బాసినటువంటి వాళ్ళ కళ కూడా ఒక వలస విముక్త తెలంగాణ. అట్లాంటి తెలంగాణ కోసం మనం అందరం కలిసి ఏం చేద్దామనేటువంటి దానికోసం మాత్రం తప్పనిసరిగా ఒకసారి మళ్ళీ రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడికి మరొకసారి అభినందనలు. ధన్యవాదాలు అక్క. అక్క ప్లీజ్. దచ్చన్న దారిలో త్యాగాల పాట గద్దరన్నతో మేము చేసినాం. దచ్చన్న దారిలో పార్ట్ 2 విమలక్క, నిర్నాల కిషోర్, ఇంకొక 6 అమరులతోటి మళ్ళీ అతి త్వరలోనే మన ముందుకు వస్తుంది. అక్కకి చెప్పలే నేను ఇప్పుడే. ఓకేనా అక్క? ప్లీజ్ చప్పట్లు కొట్టాలి. ఇంకొక 6 అమరుల వీరుల పేర్లు తీసుకొని మళ్ళీ ఇది మీ ముందుకు తీసుకొస్తాం. జూనియర్ గద్దర్ గారిని ఒకసారి, శివాజీ బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. టీం అందరికీ కూడా చాలా వాళ్ళ శ్రమ కనిపించింది. టీం అంతా ప్రతి ఒక్కరిలో ఆ శ్రమ కనిపించింది. అందరూ టెక్నీషియన్స్ కానివ్వండి మొదలుకొని, ఆర్టిస్టుల కానివ్వండి మొదలుకొని, మ్యూజిక్, సింగింగ్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి అందులో చూస్తే వాళ్ళ శ్రమ కనిపించింది. ఎందుకంటే సినిమా ప్రపంచానికి మనం కొంచెం మనకు అంటే సినిమా ప్రపంచంలోనేమో చాలా అన్న చెప్పాలి శంకర్ అన్న, ఎందుకంటే అంత వెసులుబాటు మనకు దొరకది. కాబట్టి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చూపించిండ్రు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అక్క. అమరుల త్యాగాల మీద ఒక పాట రాసినటువంటి కిషోర్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. పాటలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర కళాకారులది. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది ఎందుకోసం, ఇప్పుడు ప్రజలకి మారుమూల గ్రామాలకు తెలంగాణ కోసం ఎందుకు తెలంగాణ అనేది వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని విప్పి చెప్పారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఇప్పుడు కాలు గజ్జగట్టి వాళ్ళు డప్పు సంకలు వేసుకుంటే వాళ్ళు వంట కూడా మర్చిపోయి, ఇంట్లో పని కూడా మర్చిపోయి ఆ కళాకారుల కాడుండి వాళ్ళు వివరంగా వివరిస్తే కూడా వాళ్ళు అర్థం చేసుకొని పోరాటానికి ముందు సాగారు. ఇవాళ తెలంగాణ కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా సబ్బండ వర్గాలన్నీ కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. శ్రీకాంతాచారి ఒక భార్య పిల్లల కోసమో కూటికి లేకనో చనిపోలే. ఆయన పుట్టింది 15 ఆగస్టు. ఎప్పుడు అనేవాడు, మమ్మీ నేను స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన తెలంగాణ రాష్ట్రం కోసమైనా మరి నేను సాధిస్తానేది, ఎందుకు నాన్నను అట్లా అనొద్దని నేను అనేది. కానీ ఏ దొరల కొడుకులు చనిపోలే, ఏ నాయకుల కొడుకులు చనిపోలే. బడుగు బలహీన వర్గాలు కడుపు కాలి ఆకలి మంటతోటున్న పిల్లలే చనిపోయారు. మా అమ్మ మా నాన్నలు ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తే మాకు ఉద్యోగాలు లేవు. దొరలకు భూస్వాములకు వాళ్ళకి ఎట్లా భూములో జాగాలో ఉంటే బతుకుతారు. ఈ పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు చనిపోయిందే మరి ఆకలి మంట కోసం, ఉద్యోగాలు లేక మేము ఎంతో చదువుకుంటే కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆ బాధతోటి శ్రీకాంతాచారి ఎప్పుడు చూసినా ఈ డప్పు సంకలు వేసుకొని ఇట్లాంటిది ఒకటి వేసుకొని పాట పాడేది. రసమయ్య బాలకృష్ణ వాడిన పాట పాడుకుంటూ క్యాసెట్ వేసుకొని చూసేది. నీ చదువుకునేటోనికి అది వద్దు నాన్న, నువ్వు తెలంగాణ ఉద్యమం వద్దు, తెలంగాణ అనేది నాకు కూడా అర్థం కాదు, తెలంగాణ ఏంది నాన్న అని చెప్పేసి నేను అనేది. మంచి మంచి ఉద్యోగస్తులే రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ కోసం పోరాడుతున్నారు మమ్మీ అని చెప్పి నా కొడుకు చెప్పేవాడు. మరి నడి రోడ్లో ఒక మాంసాన్ని నూనె చేసి నరాన్ని ఒత్తి వేసి, మరి ఆ నరాన్ని ఒత్తి వేసి 4 కోట్ల ప్రజల గుండెలో ఒక ఒత్తయి ఒక దీపమై వెలిగినప్పుడే మరి ప్రజలందరూ కూడా ఉద్యమం ఎత్తున లేచింది. మరి ఆ సమయాన మరి హాస్పిటల్లో ఉండి కూడా విఠల రాజేందర్ గారు వస్తే, తమ్మి ఎందుకు కాలినావని చెప్పి నన్ను గుర్తుపెట్టినామంటే, అన్నా నేను గుర్తుపెట్టినా కానీ నేను మాట్లాడను, నేను కాలిన తర్వాత 3 రోజులకు వచ్చినావు అందుకని నేను మాట్లాడట్లేదు అన్న. ఒకవేళ మీరు నన్ను బతికించాలనుకుంటే మరి నేను మళ్ళీ చనిపోతా. తెలంగాణ రాష్ట్రం రావాలంటే మరి ఉవ్వెత్తున ఉద్యమం ఉండాలి. ఉద్యమం అణిచివేసినట్టుంటే నన్ను బతికించే తీరు ఉంటే నేను మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా. కేసీఆర్ గారిని బతికించండి, తెలంగాణ రాష్ట్రం వస్తుందని ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి కాలి నుంచి మాంసాలు కరిగి ముద్ద పడుతున్నా అమ్మ అనలే, జై తెలంగాణ అన్నాడు. సగం మాంసం అంబేద్కర్ విగ్రహానికి అంటుకుంది, ఇట్లా అల్లుకున్నాడు అంబేద్కర్ విగ్రహాన్ని. మరి అట్లా కూడా అమ్మ నాన్న అనలేదు, తెలంగాణ అన్నాడు. అలాంటి శ్రీకాంతాచారి మరి వాళ్ళ ప్రజల గుండెలు ఉన్నాడు, కళాకారుల గుండెలు ఉన్నాడు. ప్రతి స్టేజ్ మీద నా కొడుకు పాట కానీ అమరవీరుల గురించి గుర్తు చేయని కళాకారులు లేరు. ఎందుకంటే అమరుల కష్టం వాళ్ళకు తెలుసు, కళాకారుల బాధలు ఏందో వీళ్ళకి తెలుసు. కాబట్టి ప్రతి దగ్గర కూడా మరి కళాకారులు అమరులను తలుస్తారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విషయం. మా కొడుకులు చనిపోయారు, కానరాని లోకానికి పోయారు. ఈ పాట సందర్భంగా మా తల్లులను మేము చూసి కూడా సంతోషించేవాళ్ళం. మా కొడుకుకి ఇలాంటి పాట ఉందా, మా కొడుకులు నిజంగానే వస్తున్నారా అని చెప్పి కూడా మేము చాలామంది తల్లి కడుపుకోవడం అనేది ఆడవాళ్ళకే తెలిసిండేది. కానీ ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా కానీ ఇవాళ ఏ నాయకుడు కూడా గుర్తించే వాళ్ళు లేరు. అమరవీరుల కుటుంబాలను పిలిచిన వాళ్ళు లేరు. అమరవీరుల కుటుంబాలకు ఒక 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2-3 సంవత్సరాలు జూన్ 2 తారీఖు సన్మానం చేయడం జరిగింది. నేను అనేది ఒక్కటే కోరిక, నా మాట ఏదైనా తప్పకున్నా కానీ మన్నించాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా అమరులు లేని కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా అమరవీరులకు దీపం అర్పించాలి, అమరవీరులకు నివాళులు అర్పించాలి. ఏ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. ఫస్ట్ అమరులు లేని తెలంగాణ లేదు. కాబట్టి అమరులకు నివాళులు అర్పించాలి వేదికల మీద అని నేను కోరుకుంటున్నా. మరి ఇట్లే కళాకారులు మరి దర్వేలన్న కూడా నా కొడుకు గురించి ఒక పాట పాడిండు. ఆ టీవీ ముందర కూర్చొని నేను ఏడుస్తుంటా, కానీ మా కొడుకులు రారు. మీ కళాకారులందరూ కూడా చాలా ఇంకా ప్రోగ్రాంలు అమరవీరుల కుటుంబాలే కాకుండా ఎన్నో ప్రోగ్రాంలు చేయాలి, మీరు మంచిగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి ధన్యవాదాలు.
జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. అమ్మా ప్లీజ్. పాట తీసి సార్ నిజంగా మాకు నిజమైన తెలంగాణ ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది సార్. చాలా అసలు మా అన్నయ్య అసలు ఫోటో తెలియకుండా మమ్మల్ని గుర్తించి అసలు ఎప్పటికీ అసలు మాకు ఇది ఫోటో చూడకుండా మీరు లేరు అని చేసిరంటారు. అందరికీ వందనాలండి. నేను వెలుగంటి సుమన్ వాళ్ళ సిస్టర్స్ని. మా అన్నయ్య మేము ముగ్గురం ఆడపిల్లలం. అయితే అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరం ఆడపిల్లలం. మేము స్టడీ అంటే గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లోనే మా స్టడీ అంతా. అన్నయ్య కూడా మేము చాలా మధ్యతరగతి కుటుంబం ఫ్యామిలీస్ అండి మేము. అన్నయ్య ఏంటంటే అటు జాబ్ పార్ట్ టైం జాబ్ చూసుకుంటూ ఇటు జాబ్ చేసేవాడు. ఎప్పటికీ ఉద్యోగం. నాతో పాటు ఇంత మధ్యతరగతి అబ్బాయి అంటే పిల్లలు ఇంత చదివి కూడా ఉద్యోగాలు రాకుండా ఉంటాయా? ఎంత కష్టపడాలి, అమ్మా నాన్నలకి సహాయం చేయాలి, ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. ఎలా సాధ్యం? ఉద్యోగాల మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉండేది అన్నయ్యకి. అలా ఆ మూమెంట్లోనే ఆ పీక్ స్టేజ్లోనే ఈ తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది. అలా చేసి కమిటీలు అంటే మీటింగ్స్ వెళ్ళుకుంటూ అవి చూస్తూ ఉద్యమాలు కూడా చాలా చేశారు. ఆ టైంలో తనకి ఏమనిపించిందో ఏమో, మాకు కొద్దిగా మేము కూడా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళమే. మేము కూడా నేను పీజీ చేస్తున్న కేయూ యూనివర్సిటీ టైంలో ఆ టైంలో తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో అటు నేను చేస్తూ ఇటు అన్నయ్య చేస్తూ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకునే వాళ్ళం. కాకపోతే అన్నయ్య ఇలా చేస్తున్నది ఎప్పటికీ మేము ఫ్యామిలీలో ఎవ్వరూ అనుకోలేదు. అసలు మేము సడన్గా అసలు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని ఎవ్వరికి చెప్పకుండా 2 రోజులు ప్యాకెట్లోనే సూసైడ్ నోట్ అనేది ప్యాకెట్లోనే పెట్టుకొని తిరిగాడంట. ఆ సూసైడ్ నోట్ అనేది బయటపడింది మాకు. ఆ టైంలో అసలు మేము మనుషులా లేమండి. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మాది ఘోరమైన పరిస్థితి. కనీసం మా అన్నయ్య అసలు కుటుంబం గురించి కాదు, సమాజం గురించి, ఒక రాష్ట్రం గురించి ఆలోచించాడు తను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం మాకైతే ఎలాంటి సంతృప్తి అనిపించలేదు. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఏం జరిగినా కూడా గుర్తించే వాళ్ళైతే తక్కువ మందే ఉండేవాళ్ళు. కాకపోతే కిషోర్ అన్న అసలు మమ్మల్ని గుర్తించి ఈ పాట సుమన్ పాత్ర పెట్టడం అసలు మిరాకిల్ అండి. అసలు మా జీవితంలో నిజమైన తెలంగాణ రాష్ట్రం అనేది నేను ఇప్పుడు చూస్తున్నా అసలు. కానీ కిషోర్ అన్న ఇంకా ముందు ముందు చాలా చేస్తే మా కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయంటే అసలు లోపల పాతుకుపోయిన బాధ అంతా తేలిపోతుంది. ఇప్పుడు మాకైతే లోపల మాకు ఎంత పాతుకుపోయిందో బాధ. అసలు మా అన్నయ్య ఒక్కొక్కసారి సమయాల ఒక్కొక్కరు అన్నయ్య వయసులో ఉండే వాళ్ళు బయటికి వెళ్తుంటే మాకు ఎంత ఏడుపు వస్తుందంటే, అయ్యో మాకు మా అన్నయ్య ఉంటే మమ్మల్ని కూడా అలాగే తీసుకెళ్ళేవాడు కదా. అమ్మ ఒక్కొక్కసారి నాన్నకు చేత కాదు, ఇద్దరికి అనారోగ్యమే ఉంది. మా ముగ్గురికి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాయి, ఒక కొడుకు లేడే మాకు అన్న బాధ వాళ్ళకి ఎంత పాతుకుపోయిందంటే అసలు ఇంట్లో ఉంటే ఏ మందులో ఏదో తెచ్చిచ్చేవాడు కదా, బయట ఏమైనా కొడుకు వయసులో ఉన్న వాళ్ళని చూస్తే అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికీ. కానీ ఇలాంటి కార్యక్రమాలు కిషోర్ అన్న ఇంకా చాలా చాలా చేసుకోవాలి. పృథ్వీ సార్ అసలు మీరు మమ్మల్ని ఆదుకున్నట్టుగా మీరు లేకపోతే అమ్మ మాత్రము అసలు ఏమైపోయేదో. అసలు పృథ్వీ సార్ అసలు తాత కూడా మాకు చాలా ఆదరణ ఇచ్చారు. మిగతా పెద్దలందరికీ కూడా చాలా చాలా వందనాలండి. మమ్మల్ని గుర్తించి వరంగల్ నుంచి మమ్మల్ని ఇక్కడికి రప్పించి మా అన్నయ్యను అసలు చూపించారు. అసలు లైవ్లో చూసినట్టుగా ఉంది మాకైతే. ఇప్పుడు అరవింద్ అన్న అసలు మా అన్నయ్య పాత్ర వేశారు కదా,
నిజంగా అసలు ఎంత రుణపడి ఉంటానంటే అంత రుణపడి అసలు ఆ పాట చూస్తుంటే ఎంత ఏడుపు వస్తుంది అసలు నాకైతే. ఇదే హైటు ఇదే సేమ్ మొత్తం. ఇక కిషోర్ అన్నకు ఎంత ధన్యవాదాలు అంటే అంత ధన్యవాదాలు. మొత్తం మాకు అసలు ఆడియో చాలా చూస్తుంటేనే నా లైఫ్ లో ప్రాణం అంతా జన్మకి మర్చిపోలేని నీలమైపోయింది, నా ప్రాణం నీలమైంది. అంత పాత్ర పోషించిందంటే ఆ రన్నింగ్ కూడా నా సుమన్ కూడా కట్టేసి చక్కగా మా సుమను అదే రన్నింగ్ చేసినట్టు